అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో జోరు వాన పడుతోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఏపీలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడకూడదని తెలిపింది. వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకొని ఉత్తరం వైపుగా వెళ్లటం వల్ల అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు పడటం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడా వర్షం పడే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. రైట్ జార్జ్, ఏపీలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ? తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటు ఉత్తర ఒడిశా వైపు అది పయనిస్తూ ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం ఏపీ మీద కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటు తూర్పు గోదావరి జిల్లాలతో పాటు అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అలాగే కాకినాడ వంటి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అల్లూరు జిల్లా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అంతేకాకుండా తీరం వెంబడి, ముఖ్యంగా తీరం వెంబడి గాలుల వేగం చూసుకున్నట్లయితే కనుక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. అయితే ఈ వాయుగుండం ఏర్పడిన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక ఏపీ అంతటా కూడా మేఘావృత వాతావరణం అయితే నెలకొని ఉంది. అంతేకాకుండా చాలా చోట్ల కూడా చెదురుమదురుగా అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే దీని ప్రభావం రాగల 24 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. ప్రస్తుతం ఇది రాగల 24 గంటల్లో ఇటు ఉత్తర ఒడిశాతో పాటు ఇటు దక్షిణ జార్ఖండ్, అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తూ ఉంది. ఆ పయనించిన తరువాత ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావంతో అయితే ఎక్కువగా అంటే చెదురుమదురుగా వర్షాలు అనేవి కురచడానికి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా ఎలినో ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. ఈ ఎలినో ప్రభావం చోట్ల ఇక్కడ వర్షాలు అనేవి చాలా తక్కువగా కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షపాతం నమోదు, అంటే ఋతుపవనాలు ఉన్నప్పటికీ కూడా వర్షపాతం అనేది నమోదు అంతా ఆశించిన స్థాయిలో అయితే నమోదు కావడం లేదు. దీని ప్రభావంతో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇది నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా వర్షపాతం అనేది నమోదు అవ్వాలి. సాధారణంగా ఈ జూన్, జూలై, ఆగస్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవ్వాలి. అల్పపీడనాలు సైతం కూడా ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక అటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా నెలకొనలేదు. ఎందుకంటే
ఈ ఎలినో ప్రభావం అనేది సూపర్ ఎలినో ప్రభావం అనేది చూపుతూ ఉన్న నేపథ్యంలో వర్షపాతం సైతం కూడా తగ్గుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావం కేవలం ఇటు ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు డిస్టిక్లో దీని ప్రభావం అనేది ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. రాగల 24 గంటల్లో సైతం కూడా ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉంటుంది. కాబట్టి రాగల 24 గంటల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అనేవి జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక చెదురుమదురు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 1 లేదా 2 చోట్ల సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.